హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సీత ప్రేమ రామునికి 6వ భాగాన్ని వినేద్దాం. అంతా జరిగినా కూడా సీత ఆకలి తీర్చడం ముఖ్యం అనుకున్నాడు రామ్. సీత కళ్ళల్లోకి చూస్తూ తన మీద పూర్తి నమ్మకంగానే ఉన్న తన మాటలు ఏంటి అనేది రామ్కి అర్థం కావడం లేదు. సీతకి రామ్ తన తప్పుకి పర్వాలేదు అన్నట్టుగా తన కనుల భాష చెప్పినా అది మనస్ఫూర్తిగా చెప్పినట్టుగా అనిపించలేదు సీతకి టిఫిన్ తినిపించి అక్కడి నుండి లేవబోతుంటే రామ్ అని పిలుస్తుంది సీత. రామ్ సీతను చూసి ఏంటి అన్నట్టుగా అడుగుతాడు. ఏంటి రాత్రి ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళాను. అలా నువ్వు బయటికి వెళ్తే నీ మనసు పడే వేదన నేను చూడొద్దు అనుకున్నావా? రామ్కి సీత ఏమంటుందో అర్థం కావడం లేదు. రాత్రి నీ కళ్ళు చూస్తే అర్థమైంది నువ్వు ఎంతగా ఏడ్చుంటావని. ఒక్కసారి నిన్ను మాధవ్ అని అనుకుని హక్ చేసుకున్నందుకే నీకు ఇంతగా బాధ ఉంటే మరి నా మాధవ్ని నా నుండి శాశ్వతంగా దూరం చేసినందుకు నా మనసు ఎంతగా బాధపడాలి? రామ్ సీత చెప్పేది వింటుంటే కానీ ఏమీ మాట్లాడడం లేదు. నా మాధవ్ని నాకు దూరం చేసినందుకు నీకు నేను దూరం అయితేనే నా బాధ నీకు అర్థమవుతుంది. నా ప్రేమ నాకు ఎంతో, నీ ప్రేమ కూడా నీకు అంతేగా. ఇప్పుడు మన కుటుంబ సభ్యులున్నారని ఎక్కువగా చనువు తీసుకున్నావో అని సీత చెప్పేది పూర్తి కాకముందే రామ్ సీత చేతిని పట్టుకుని తన రూమ్లోకి లాక్కెళ్ళిపోతాడు. సీతని లోపలికి తీసుకుని వచ్చి డోర్ లాక్ చేసి తనని గోడకి నిలబెట్టి తన చేతులతో బంధించాడు. రామ్ అలా చేస్తుంటే సీతకి కంగారులో చెమటలు పట్టాయి. రామ్ సీతని లాక్ చేసి అప్పుడే 10 నిమిషాలైంది. కానీ రామ్ ఏం చెప్పడం లేదు. సీత కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. సీత కూడా రామ్ కళ్ళలోకి చూస్తుందే కానీ ఏమీ మాట్లాడాలన్నా తనకి మాటలు రావడం లేదు. రామ్ మరింత దగ్గరగా సీత ముఖం దగ్గరికి వచ్చి, ఇప్పుడు చెప్పు సీత, ఏం చెప్పాలి? అదే నీ ప్రేమ గురించి చెప్పు. అప్పటి వరకు మాట్లాడిన సీతకు నోట మాట రావడం లేదు. చెప్పు. అది నేను చెప్పనా సీత? అవును, నిన్ను ప్రేమించాను. ఎలా తెలుసా? నా ప్రాణం కన్నా ఎక్కువగా. రామ్ అలా చెబుతున్నప్పుడు తన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర వస్తుంది. నువ్వు నా ప్రాణం సీత, అది నీకు చెప్పిన అర్థం కాదు. ఎందుకంటే నీ మనసులో నేను లేను కాబట్టి. నేనున్న రోజు నువ్వు చెప్పాలనుకున్నా. నేను నీకు దగ్గరగా ఉంటానో లేదో తెలీదు. నీకు మాధవ్ మీద ఉన్న ప్రేమ గొప్పదే సీత. కానీ నా ప్రేమని చులకనగా చూస్తే మాత్రం నేను ఒప్పుకోను. ప్రేమ ప్రేమించిన వారి సంతోషాన్ని కోరుకుంటుంది కానీ వారి బాధన కాదు. నేనే తప్పు చేయలేదు. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించి ఉంటే అది నీకు అర్థమయ్యేది. నిన్ను ప్రేమించడం నా తప్పు కాదు. నన్ను ప్రేమించకపోవడం నీ తప్పు కాదు. రాత్రి నన్ను మాధవ్ అని అన్నప్పుడు నాకు ఎందుకు బాధ కలిగింది అనేది నీకు చెబితే అర్థం కాదు సీత. అది నువ్వు అనుభవించాలి. అప్పుడు ఈ రామ్ మనసు పడే వేదన నీకు తెలుస్తుంది. వస్తుంది సీత. నాకు నా ప్రేమ మీద నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు నువ్వు నా కోసం పరుగు పెట్టుకుంటూ నన్ను, నా ప్రేమను వెతుక్కుంటూ వస్తావు అని చెబుతుంటే సీత రామ్ కళ్ళలోకి చూస్తూ ఉందే కానీ ఏమీ మాట్లాడడం లేదు. సీత, మనకు పెళ్ళై అప్పుడే 6 నెలలు కావస్తుంది. నేను ఎప్పుడూ నీ దగ్గర చనువు తీసుకోలేదు. ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఉన్నారని నీతో చనువు తీసుకునే అంతగా ఈ రామ్ దిగజారలేదు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం సీత. రామ్ క్యారెక్టర్ అంటే ఏంటి అనేది నీకు తెలియదా? ఇప్పటి నుండి నిన్ను నేను ఏ విధంగానూ చూడను. నీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయను. నా ప్రేమ నన్ను గెలిపిస్తుందన్న నమ్మకం నాకుంది సీత అని చెప్పి సీత రూమ్లోనే వదిలిపెట్టి బయటికి వస్తాడు. రామ్ చెప్పిందంతా విన్న సీత అక్కడే కూలబడిపోయింది. రామ్ తనతో అన్న ఒక్కొక్క మాట సీత మనసుని చేరే ప్రయత్నం చేస్తున్నాయి. రామ్, గౌతమ్ ఆఫీస్ వర్క్ మీద బయటికి వెళ్ళిపోతారు. ఇంట్లో సుధా, హరి సీతతో మాట్లాడుతూ ఉంటారు. సీత, చెప్పండి నాన్న. నాన్న మీద కోపం పోయిందారా? సీత మౌనంగా ఉండిపోతుంది. చెప్పురా. నాకు మీ మీద ఏం కోపం లేదు నాన్న. అప్పటి పరిస్థితుల్లో ఒక తండ్రిగా మీరు ఏం చేయాలో అదే చేశారు. కానీ నీ మనసులో రామ్కి చోటు లేకున్నా తనతో నీకు తాళి కట్టించాను కదరా? అవును నాన్న. ఇప్పటికి కూడా నేను రామ్ని భర్తగా అంగీకరించలేకపోతున్నాను అని సీత చెప్పగానే సుధా, హరి షాక్ అయిపోతారు. అప్పుడే అక్కడికొచ్చిన బామ్మ సీతతో, నువ్వు ఇంకా రామ్ని అంగీకరించకపోవడం తప్పు కదా సీత. కానీ పందిట్లో మీ నాన్న పరువు కోసం నీ మనసులో తనకి చోటు లేదని తెలిసి కూడా నీ మెల్లో 3 ముళ్ళు వేశాడు. కానీ ఇన్ని రోజులుగా నీ పైన భర్తగా తన అధికారం చూపాలి అనుకోలేదు చూడు. అదమ్మ వాడి గొప్పతనం అంటే. బామ్మా, అవును సీత, నేను వచ్చిన రోజే గమనించాను మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదని. హరి, నువ్వు ప్రసాద్ ఎటో వెళ్ళాలి అన్నారుగా, వెళ్ళండి, నేను సీతతో మాట్లాడాలి. సరే అమ్మా అని ప్రసాద్, హరి బయటికి వెళ్ళిపోయారు. అప్పుడే రూమ్లో ఉన్న రోజీ కూడా బయటకు వచ్చి బామ్మ దగ్గర కూర్చుంటుంది. చెప్పు సీత,
నువ్వు రామ్ని ఇంకా నీ భర్తగా అంగీకరించలేకపోతున్నావు అంతేగా. సీత మౌనంగా ఉండిపోతుంది. భార్యాభర్తల మధ్య ఒకరు చెబితే ప్రేమ ఏర్పడదు సీత, అది వాళ్ళలో ఉండే అనురాగాన్ని బట్టే బయటపడుతుంది. సీత, రామ్కి ఊహ తెలిసేసరికి వాడి తల్లి దూరమైంది. వాడికి ఏ బాధ కలిగినా తనలో తానే కుమిలిపోతాడే కానీ ఎవరి ఓదార్పు కోరుకోడు. వాడికి నువ్వు ఓదార్పు కావాలి సీత. తన మనసుకి బాధ కలిగితే నువ్వు గుర్తుకు రావాలి సీత. నీ ఒళ్ళో సేద తీరాలి కానీ మా కోసం ఎదురు చూడకూడదు. నువ్వు మాధవ్ని ప్రేమించావు కానీ నిన్ను పచ్చని పెళ్లి పందిట్లో వదిలేసిపోయాడు. తన గురించి ఆలోచించి నీ ముందున్న ప్రేమని దూరం చేసుకోకు సీత. వాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి సీత. తప్పకుండా వాడి మనసు నీకు అర్థమవుతుంది. బామ్మ చెప్పే మాటలన్నీ రోజీకి కూడా వింటుంది. మీరు చెప్పిన మాటలన్నీ నిజం బామ్మగారు అని నాకు గౌతమ్ని గుర్తు చేశాయి. బామ్మ, నేను ఒకసారి ఆయనకి ఫోన్ చేసి వస్తాను అని తన రూమ్కి వెళ్తుంది. సీత, సీత. హా బామ్మ. వెళ్ళి గోరింటాకు కడుక్కోపో. సరే బామ్మ అని లేచి వెళ్ళిపోతుంటే, సీత, నీ ఈ గోరింటాకు పండేదే చెబుతుంది రామ్కి నీపై ఉన్న ప్రేమని. ఏంటి? అవును, భార్య చేతి గోరింటాకి ఎంతగా పండితే తన భర్త తనని అంతగా ప్రేమిస్తున్నానంటూ అర్థం. బామ్మ చెప్పగానే సీత తన చేతుల్ని చూసుకుంటుంది. వెళ్ళి కడుక్కోపో. సీత నేరుగా వాష్రూంలోకి వెళ్ళి తన చేతుల్ని కడుక్కొని చూసుకుంటుంది. ఆ గోరింటాకు సీత చేతిలో తన అందంతో పోటీ పడే విధంగా పండింది. సీత తన చేతుల్ని చూసుకుంటూ అలాగే బెడ్పై వాలిపోయి రామ్ చెప్పిన మాటలు మనసులో మననం చేసుకుంటూనే ఉంది. అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. రామ్, గౌతమ్ ఇంటికి చేరుకునేసరికి సాయంకాలం అయింది. బామ్మ, ఆకలిగా ఉంది, భోజనం పెట్టవా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఇలా తిండి తిప్పలు లేకుండా పనిచేయమని నీకెవరు చెప్పింది? బామ్మ, కొంచెం వర్క్ టెన్షన్, ముందు అన్నం పెట్టు అని రామ్ గోల చేస్తాడు. బామ్మ గౌతమ్కి రామ్కి వడ్డిస్తుంది. ఇద్దరు కూడా బాగా ఆకలిగా ఉండడం వల్ల ఆగకుండా తింటూనే ఉంటారు. అప్పుడే సుధా సీత గదిలో నుండి బయటకు వస్తుంది. సుధా, సీత లేచిందా? ఇంకా లేదత్తయ్య, కొంచెం ఒళ్ళు వేడిగా ఉంది అని సుధా చెప్పగానే, ఏంటత్తా, సీతకి జ్వరంగా ఉందా? తెలియదు రామ్, ఒళ్ళు కొంచెం వేడిగా అనిపిస్తుంది అనగానే తినేవాడల్లా లేచి సీత దగ్గరికి వెళ్తాడు. సీత బెడ్ మీద స్పృహ లేకుండా పడుకుని ఉంది. ఏంటి బామ్మ, మీరు కనీసం డాక్టర్కైనా కాల్ చేయరా? మాకిక్కడ ఎవరూ తెలియదు కదరా. తెలియకపోతే నాకు ఫోన్ చేయొచ్చు కదా, నేను చేసేవాణ్ణి అని వాళ్ళని కోప్పడి డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రప్పిస్తాడు. సీతకి ఒంట్లో ఎలాంటి స్పృహ లేదు, చలికి వణుకుతున్నట్టుగా ఉంది. బామ్మ సుధా తనకి నిండా బెడ్షీట్లు కప్పినా సీతకి చలి తగ్గటం లేదు. రామ్ సీతని చూస్తున్నాడే కానీ తన దగ్గరికి పోవడం లేదు. తన మనసు అలా చూస్తూ ఆగడం లేదు. డాక్టర్ వచ్చి సీతని చెక్ చేసి 2 ఇంజెక్షన్లు వేశాడు. డాక్టర్ సీతకి అని రామ్ కంగారుగా అడుగుతాడు. రామ్, తనకి చలి జ్వరం వచ్చిందనుకుంటా, తను ఏమైనా నీళ్ళల్లో నానిందా? లేదు అని సుధా చెప్తుంది. ఏది ఏమైనా తనకి రాత్రంతా కూడా ఈ టాబ్లెట్స్ ప్రతి 4 గంటలకు ఒకసారి వేయించండి అని మెడిసిన్ ఇచ్చి తనని ఎప్పటికీ వెచ్చగా ఉంచండి. చలిగా అనిపిస్తే తన అరికాళ్ళు అరిచేతులు రుద్దండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. రామ్కి సీతను అలా చూస్తే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. సీతకు అలా ఉండేసరికి రామ్ తన దగ్గర నుండి కదలటం లేదు. హరి, ప్రసాదులకి విషయం తెలిసినా బాధపడతారు. అందరూ రాత్రి భోజనాలు చేసిన రామ్ని తినమని ఎంత చెప్పినా తినకుండా సీత పక్కనే కూర్చుండిపోయాడు. రాత్రి 10 అవుతుండగా రామ్ అందరినీ వెళ్ళి పడుకోమని చెప్పాడు. రామ్, నేను సీతను చూసుకుంటాను, నువ్వు నిద్రపో. లేదత్తా, నాకు నిద్ర రాదు, నువ్వు వెళ్ళు, ఏదైనా అవసరమైతే నేనే నిన్ను పిలుస్తాను అని రామ్ సుధని కూడా పంపించి సీత పక్కన కూర్చుంటాడు. సీత చేతి మీద తన చేతిని ఉంచి పట్టుకుని కూర్చుంటాడు. ప్రతి 4 గంటలకు ఒకసారి మెడిసిన్ ఇస్తూనే ఉన్నాడు. మధ్యరాత్రి సీత చలికి వణకటం మొదలుపెట్టింది. పక్కనే పడుకున్న రామ్ లేచి చూసేసరికి సీత వణుకుతూ కనిపించింది. సీత, సీత అని తనను లేపుతూ తన చేతుల్ని అరికాలని రుద్దడం మొదలుపెట్టాడు. కానీ సీత మాత్రం చలికి ఇంకా వణుకుతూనే ఉంది. రామ్ ఎన్ని బెడ్షీట్లను కప్పినా తనలో చలి ఆగడం లేదు. తనకి ఏదో గుర్తొచ్చిన వాడిలా తను సీత పక్కన చేరిపోయాడు. తన ముఖం మీద చేతిని వేస్తూ తనని అమాంతం పొదివి పట్టుకున్నాడు. సీత కూడా తనకి తెలియకుండానే రామ్ని గట్టిగా హక్ చేసుకుని పడుకుని పోయింది. రామ్ సీతకి తనకి మధ్య గాలి కూడా దూరకుండా తనని అల్లుకుపోయాడు. రాత్రంతా కూడా సీతని అలాగే పట్టుకుని పడుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకి సీతకి మెలకు వచ్చి చూసేసరికి తను రామ్ చేతుల్లో బందీగా ఉంది. రామ్ని అంత దగ్గరగా చూసేసరికి సీత గుండె వేగం తనకే వినిపిస్తుంది. కానీ ఆ టైంలో సీతకి ఎందుకో రామ్ మీద కోపం రాలేదు. రామ్ కదులుతున్నట్టుగా అనిపించేసరికి వెంటనే సీత కళ్ళు మూసుకుంటుంది.
రామ్ లేచి సీత నుదుటిపై చేతి వేసి వేడిని చూసి సీతని లేపి మళ్ళీ ఒక డోస్ మెడిసిన్ వేస్తాడు. సీత రామ్ని అలా చూస్తూనే ఉంది. ఏంటి, ఆకలిగా ఉందా? హా అని తలను ఊపుతుంది. సరే అని రామ్ కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో పాలుంటే వాటిని వేడి చేసుకొని 2 బ్రెడ్లు పట్టుకొని వస్తాడు. సీత ముందు ఒక బౌల్ ఉంచి సీత ముఖాన్ని కడిగి సీతకి పాలు అందిస్తాడు. సీతకి వాటిని పట్టుకుని తాగడానికి తినడానికి కూడా శక్తి సరిపోవడం లేదు. రామ్ వెంటనే వాటిని పట్టుకుని సీతకి నోటికి అందిస్తాడు. సీతకి ఆకలిగా ఉండేసరికి రామ్ని చూస్తూనే తింటూ ఉంది. కానీ రామ్ మాత్రం సీత ఆకలిని చూస్తున్నాడు, కానీ తన కళ్ళలోకి చూడడం లేదు. చాలా, ఇంకో 2 తీసుకొని రానా అన్నాడు. వద్దు, చాలు అని సీత నీరసంగా చెబుతుంది. రామ్ వాటిని పక్కకు పెట్టేలోపే సీత తిన్నదంతా వాంతి చేసుకుంటే వెంటనే రామ్ తన దోసిట్లో పడతాడు. సీత రామ్ని ఆశ్చర్యపోయి చూస్తూనే ఉంది. సీత వాంతింగ్ పూర్తి కాగానే తన వాష్రూంలోకి వెళ్ళి తన చేతుల్ని కడుక్కొని వస్తాడు. సీత బెడ్లో కూర్చొని రామ్ రాగానే సారీ చెబుతుంది. కానీ రామ్ సీత అన్నది ఏది పట్టించుకోకుండా తనకి వామిటింగ్ కంట్రోల్ ఉండే ట్యాబ్లెట్ వేయిస్తాడు. రెస్ట్ తీసుకో, సెట్ అవుతుంది అని చెప్పి వెళ్ళి సోఫాలో పడుకుని పోతాడు రామ్. సీత రామ్నే చూస్తూ నీరసం వల్ల తొందరగానే నిద్రపోతుంది. సీత నిద్రపోయాక రామ్ లేచి సీత దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. సీత నుదుటిపై చేతిని వేసి, సారీ సీత, నీకు చిన్న నిద్ర మాత్రం ఇచ్చాను, అందుకే ఇంత తొందరగా నిద్రపోయావు అని తనని చూస్తూ, ఏం ముందే నీలో నేను ఎంత వద్దు అనుకున్నా నా మనసు నిన్ను చూడకుండా నిలవలేకపోతుంది సీత. ఏదో పొద్దున కోపంలో అన్నానే, నువ్వే నా కోసం పరుగు పెడుతూ వస్తావని. మళ్ళీ పొద్దుక్కేసరికి నేనే నీకోసం వచ్చేలా చేసుకున్నావు కదే. ఏమైనా నువ్వేనే అని సీత ఎర్రగా పండిన గోరింటాకు చేతులకి చూసి మళ్ళీ వెళ్ళి సోఫాలో పడుకుని పోతాడు. ఉదయం లేచేసరికి సీతకి కొంచెం జ్వరం తగ్గింది, కానీ రామ్కి అంటుకుంది. రామ్ నీరసంగా సోఫాలోనే పడుకుని పోయాడు. సీతకి 6 గంటల సమయం మెలకువ వచ్చి చూసేసరికి రామ్ వణికిపోతూ సోఫాలో పడుకుని కనపడ్డాడు. సీత మెల్లగా లేచి నడుచుకుంటూ రామ్ దగ్గరికి వెళ్తుంది. రామ్ ఒంటిపై చేయి వేయగానే చాలా వేడిగా ఉంది. సీతకు అర్థమైంది రామ్ నిన్నంతా తనని పట్టుకొని ఉండడం వల్ల తనకి జ్వరం వచ్చిందని. రామ్ సీత, నువ్వు ఇప్పుడే ఎందుకు లేచావు? పదా, కాసేపు పడుకో అని సీతని బెడ్ దగ్గరికి తీసుకుని పోతాడు. సీత రామ్ చేతిని పట్టుకుని, ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తూ ఉంటావా, లేకపోతే నీకు కూడా జ్వరంగా ఉందని తెలుసుకుంటావా అని సీత రామ్తో చెబుతూ తనని బెడ్పై కూర్చోబెట్టి, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. పర్వాలేదు సీత, నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు పడుకో అని సీతకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రామ్ బయటికి వెళ్ళిపోతాడు. సీత వెళ్తున్న రామ్నే చూస్తూ ఉంది. రామ్ సీతకి, ఎలా ఉందిరా? పర్వాలేదు బామ్మ, కొంచెం జ్వరం తగ్గింది. సరే, రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, సుధని బజార్కి తీసుకెళ్తే పూజ సామాను తెస్తుంది. కానీ బామ్మ, నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, మీతో గౌతమ్ వస్తాడు. గౌతమ్, నువ్వు అత్త వాళ్ళతో వెళ్ళు. సరే రామ్. బామ్మ, నేను వెళ్తున్నాను, సీతకి టైంకి మెడిసిన్ ఇవ్వు అని తన్ని పట్టుకుంటాడు. రామ్ చేతి స్పర్శ వేడిగా తగులుతుంది. రామ్, నీ ఒళ్ళు కాలిపోతుందిరా. పర్వాలేదు బామ్మ, నువ్వు టెన్షన్ కాకు. అప్పుడే రామ్కి ఫోన్ వస్తుంది. ఇదిగో వస్తున్నాను, మీరు స్టార్ట్ అవ్వండి అని ఫోన్ మాట్లాడుతూనే రామ్ బయటికి వెళ్ళిపోతాడు. బామ్మ నేరుగా సీత దగ్గరికి వెళ్తుంది. అమ్మా సీత, ఎలా ఉంది? హా బామ్మ, కొంచెం తగ్గింది. నీకు తగ్గింది, రామ్కి ఒళ్ళంతా కాలిపోతుంది, అయినా కూడా అర్జెంట్ వర్క్ ఉందని వెళ్తున్నాడు. ఆరోగ్యం కన్నా ముఖ్యమైన పని ఏముందో ఏంటో. రామ్ ఆ రోజు రాత్రి కూడా ఇంటికి రాకుండా ఆఫీస్ వర్క్ అని చెప్పి అక్కడే ఉండిపోతాడు. మరుసటి రోజు వ్రతం ఏర్పాట్లో బిజీగా ఉన్నారు అందరూ. బామ్మ, చెప్పు సీత, నన్ను గుడికి తీసుకువెళ్తావా? నాకిక్కడ తెలియదు కదే. నాకు తెలుసు బామ్మ, వెళ్దాం. సరే, నువ్వు తయారవ్వు, నేను రోజుకి చెప్పొస్తాను. సరే బామ్మ అని సీత గుడికి రెడీ అవుతుంది. ముగ్గురు కలిసి గుడికి వెళ్లారు. దర్శనం పూర్తయిన తర్వాత సీత ఒక చెట్టు కింద కూర్చొని ఉంది. బామ్మ, నాకు కొంచెం నీరసంగా ఉంది, మీరు వెళ్ళి మిగిలిన గుళ్ళు తిరిగి రండి. సరే అమ్మ, నీకు తగ్గితే 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను, నేను వెళ్ళి మొక్కు తీర్చుకొని వస్తాను, నువ్వు జాగ్రత్తగా కూర్చో. సరే బామ్మ. రోజీ బామ్మ దేవుని మొక్కు తీర్చడానికి వెళ్లారు. సీత కళ్ళు మూసుకుని, నేనేం పాపం చేశాను స్వామి, ప్రేమించిన వాణ్ణి దూరం చేశావు, నన్ను ప్రేమించేవాణ్ణి నా మనసు అంగీకరించకుండా చేశావు, నా బతుకుని సమాధానం దొరకని చిక్కు ప్రశ్నలా చేశావు, ఎందుకు నన్ను ఇంతలా ఏడిపిస్తున్నావు అని సీత ఏడుస్తూ పక్కకు చూసేసరికి మాధవ్ అమ్మగారు గుడి నుండి బయటికి వెళ్తూ కనిపిస్తుంది. వెంటనే సీత ఆంటీ అని పిలుచుకుంటూ తన వెనకే వెళ్తుంది. మాధవ్ అమ్మగారు ఎక్కిన ఆటోని సీత కూడా మరొక ఆటోలో ఎక్కి తనని ఫాలో అవుతూ వెళ్తారు. చివరికి తనని పట్టుకొని, ఆంటీ, అమ్మ సీత, నువ్వు ఇక్కడ? సీత ఆయాసపడుతూ, ఆంటీ మీరు ఇక్కడ అని అడగబోతుంటే, ముందు మనం ఇంట్లోకి వెళ్దాం రామ్మ అని సీతని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది.
సీత ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా మాధవ్ ఫోటోకి దండ వేసింది. దాన్ని చూడగానే సీతకి కళ్ళ వెంట కన్నీరు వచ్చింది. లిల్లీ ఎదురొచ్చి వదినా నువ్వా అని సీతని హక్ చేసుకుంటుంది. అమ్మా లలిత. ఏంటత్తయ్యా? ఈ అమ్మాయి ఎవరు? తిను నా కోడలు సీత, నా పెద్ద కొడుకు రామ్ భార్య అని తను చెప్పగానే సీత లలితని ఆశ్చర్యంగా చూస్తుంది. ఆంటీ, అవును సీత, రామ్ నా పెద్ద కొడుకు. సీతకి ఏం అర్థం కావడం లేదు. లిల్లీ వెళ్ళి సీతకి జ్యూస్ తీసుకుని వచ్చిస్తుంది. అందరూ బాగున్నారా సీత? హా ఆంటీ, మీకు నాకు రామ్కి పెళ్ళైన విషయం నాకంతా తెలుసు సీత. రామ్ చెప్పాడు. అసలు మీకు రామ్ ఎలా పరిచయం? మీరు తనతో మాట్లాడింది తక్కువే, అయినా మీరు చెన్నైకి ఎందుకు వచ్చారు? రామ్ తీసుకుని వచ్చాడమ్మా. రామా? ఎందుకు? ఆ రోజు మీ పెళ్ళి ఆగిపోయాక ఆయనకి గుండెపోటు వచ్చింది. ఒక దిక్కు చెట్టంత కొడుకు దూరమై ఉంటే మరోవైపు ఆయనకి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆపరేషన్ చేయాలని, ఖర్చు 5 లక్షల వరకు అవుతుందని చెప్పారు. అప్పుడే అప్పుల వాళ్ళందరూ ఇంటిని చుట్టుముట్టి మమ్మల్ని ఊపిరి కూడా తీసుకొని ఇవ్వకుండా వీధిలో అల్లరి చేశారు. చివరికి ఈ బాధలు భరించలేక అందరం చావాలనుకున్నాం. అప్పుడే మాకు పెద్ద కొడుకై వచ్చాడు రామ్. ఆ రోజు కనుక రామ్ లేకపోయి ఉంటే ఇప్పుడు మేము ఎవరం ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు. మా అప్పులన్నీ తీర్చాడు. ఆయనకి ఆపరేషన్ చెన్నైలో జరుగుతుందంటే తను కూడా మాతో పాటే ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఈ ఇంట్లో ఉంచాడు. రోజు హాస్పిటల్లో ఆయన దగ్గరుండి చూసుకుంటున్నాడు. లిల్లీ చదువుకి సాయం చేశాడు. ఆయనకి నిన్ననే ఆపరేషన్ జరిగింది, సక్సెస్ అయింది. నిన్నంతా కూడా రామ్ మాతో పాటే హాస్పిటల్లో ఉన్నాడు. ఒకవేళ మాధవ్ ఉన్నా కూడా రామ్లా చేసేవాడు కాదమ్మా. ఆ రోజు నా కొడుక్కి యాక్సిడెంట్ అయితే రామ్ వాణ్ణి కాపాడాలని చేసిన ప్రయత్నం విఫలమైందని మాకన్నా ఎక్కువగా రామే బాధపడ్డాడు. మాధవ్ పోయినా మా ఇంటికి పెద్ద కొడుకుగా మారి మమ్మల్ని చూసుకుంటున్నాడు. ఆయన స్రోలోకి వచ్చాడని రామ్ ఇంతకు ముందే ఫోన్ చేసి చెప్పాడు. అందుకే గుడికెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించి వచ్చానమ్మా. లలిత చెబుతుంటే సీత షాక్ అయి వింటూనే ఉంది. సీత. హా ఆంటీ, ఏమైందమ్మా? కొన్ని మంచినీళ్ళు కావాలి, ఇప్పుడే తెస్తాను అని లలిత ఇంట్లోకి వెళ్తుంది. సీత లలిత చెప్పింది విన్న తర్వాత ఏడుస్తూ తను రామ్తో ప్రవర్తించిన విధానం గుర్తుకొచ్చి తన మీద తనకి అసహ్యం వేస్తుంది. ఏడుస్తూనే సీత అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. లలిత వాటర్ తెచ్చేసరికి అక్కడ ఉండదు. అలా వెళ్తున్న సీతకి ఫోన్ రింగ్ అవుతుంటే, బామ్మ ఎక్కడికి వెళ్ళావు సీత? బామ్మ నేను వస్తున్నాను, మీరు వెళ్ళండి. పూజకి టైం అవుతుంది సీత, తొందరగా రా. సరే బామ్మ. సీత అక్కడే ఉన్న పార్క్లో కాసేపు కూర్చొని ఏదో ఆలోచిస్తూ చివరికి ఒక ఆలోచన వచ్చిన దానిలా ఇంటికి బయలుదేరుతుంది. ఇంట్లో అందరూ పూజకి సిద్ధంగా ఉన్నారు. సీత తొందరగా వెళ్ళు, బెడ్ మీద నీ బట్టలు నగలు పెట్టాను, వెళ్ళి రెడీ అయి రాపో అని సుధ చెబుతూ ఏర్పాట్లు చూస్తుంది. అమ్మా ఆయన రాలేదా? ఆయనెవరే? అదే రామ్ రాలేదా? లేదు, బయలుదేరాడు, ఒక అరగంటలో వస్తాడులే. సరే అని సీత రెడీ అయి రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే రామ్ వస్తూ ఉంటాడు. తనలో నీరసం స్పష్టంగా కనిపిస్తుంది. రామ్ తొందరగా వెళ్ళి రెడీకా? సరే బామ్మ, వెళ్తున్నాను. రామ్ గదిలోకి వెళ్ళగానే సీత కూడా తన వెనకే వెళ్తుంది. రామ్ ఇదిగో ఈ డ్రెస్ వేసుకో. రామ్ సీతతో ఏం మాట్లాడాలి అనుకోవడం లేదు. అందుకే తను వేరే డ్రెస్ తీసుకుని రెడీ అయి వచ్చాడు. అందరూ పూజలో కూర్చున్నారు. సీత చూపులు మాత్రం రామ్ పైనే ఉన్నాయి. పూజ ముగిశాక రామ్, సీత, గౌతమ్, రోజీ పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. సీత, రోజీ మీరు మీ భర్తల ఆశీర్వాదం తీసుకోండమ్మా అని చెప్పగానే సరే అని రోజీ గౌతమ్ కాళ్ళకి మొక్కగానే అక్షంతలు వేసి ఆశీర్వదించాడు. సీత రామ్నే చూస్తూ తన దగ్గరికి వస్తుంది. సీతకి ఎంతగా కన్నీళ్లు ఆపుకుందామనుకున్నా తన వల్ల కావడం లేదు. రామ్ ముందు నిలబడి తన కళ్ళల్లోకి చూస్తూ ఉంది, కానీ రామ్ తనని చూడాలని అనుకోవడం లేదు. సీత కింద కూర్చొని రామ్ పాదాలని తన చేతులతో పూర్తిగా చుట్టేస్తుంది. అప్పటి వరకు ఆపుకున్న కన్నీరు నీటి బిందువులు అయి రామ్ పాదాలను చేరాయి. ఒక్కసారిగా రామ్ వంగగానే ఇంతకు ముందు పెద్దలు ఆశీర్వదించిన అక్షంతలు సీత మీద పడతాయి. సీత తలపైకి ఎత్తి రామ్ కళ్ళలోకి చూస్తుంది. సీత కళ్ళల్లో కన్నీరు చూసిన రామ్ షాక్ అయిపోతాడు. పూజ పూర్తి కాగానే అందరూ భోజనాలు చేసి కాసేపు మాట్లాడుకుంటారు. రామ్ మేము సాయంత్రం బయలుదేరుతాంరా, ఇంకా 2 రోజులు ఉండండి మావయ్య. లేదురా, వర్క్ అంతా పెండింగ్గా ఉంది. సరే నాన్న, నేను కూడా మీతో పాటు మన ఇంటికి వస్తాను నాన్న. సీత అలా చెప్పగానే రామ్ ఒక్కసారి ఆశ్చర్యపోయి సీతను చూస్తాడు. రామ్ ఏమంటావు? తన ఇష్టం మావయ్య. సరే లగేజ్ ప్యాక్ చేసుకోమ్మా. సరే నాన్న. అందరూ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సీత మాత్రం తన రూమ్లో కూర్చుని ఉంది. రామ్ వెళ్ళి సీతని రమ్మను, లేట్ అవుతుంది. సరే నాన్న.
రామ్ సీత గదిలోకి వెళ్ళేసరికి తను ఏదో ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చునింది. సీత రమ్మంటున్నారు. సీత రామ్ కళ్ళలోకి చూస్తూ నేను వెళ్ళనా? ఆరోగ్యం జాగ్రత్త, పద లేట్ అవుతుంది. సీత గది నుండి బయటికి వస్తూ వెంటనే వెనక్కి తిరిగి రామ్ని గట్టిగా హాక్ చేసుకుని ఏడుస్తుంది. సీత ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? సారీ బావా అని చెప్పి రామ్ బుగ్గపై ముద్దు పెట్టి ఏడుస్తూ కిందికి వెళ్ళిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.